నమస్తే. ఈ మధ్య కాలంలో సెప్టెంబర్ 18వ తేదీన సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి మధ్య జరిగిన ఒప్పందంలో ఏముందంటే ఒక మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. కాంప్రహెన్సివ్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయి అని చెప్పేసి. వై? బికాస్ ఇప్పటి వరకు ఒక అరబ్ కంట్రీస్ అంటే దుబాయ్ మొత్తం కూడా ఇండియాతో చాలా ఫ్రెండ్లీ నేచర్ తో కలిగి ఉంది. అలాంటి అరబ్ కంట్రీస్, అలాంటి దుబాయ్ ఇప్పుడు ఇండియాతో కాకుండా పాకిస్తాన్తో చాలా స్నేహపూర్వకంగా మెలగాలని చూస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న న్యూక్లియర్ కి సంబంధించిన న్యూక్లియర్ బాంబ్స్ కానీ న్యూక్లియర్ మిసైల్స్ కానీ ఇవన్నీ ఏవైతున్నాయో వాటిని కోరుకుంటుంది సౌదీ అరేబియా. కానీ ఇక్కడ పాకిస్తాన్ మాత్రం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి ఆర్థిక పరమైన అంశాల దగ్గర నుంచి హెల్ప్ కోరుకుంటుంది. ఎందుకంటే ఇది పేదరికం అంచనో లేదంటే ఎకనామికల్ గా చాలా చాలా వీక్ గా ఉంది. సో దానివల్ల ఫైనాన్స్ కోరుకుంటుంది సౌదీ అరేబియా నుంచి, అంటే దుబాయ్ నుంచి. సో వీళ్ళిద్దరికి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏం జరిగింది అంటే, ఒకవేళ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ అలాగే సౌదీ అరేబియా కలిసి ఎవరైతే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తారో వాటిపైన అటాక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇండియా పాకిస్తాన్ పై అటాక్ చేస్తే కనుక సౌదీ అరేబియా అంటే దుబాయ్ పాకిస్తాన్ రెండు కలిసి ఇండియా మీద అటాక్ చేయాలి. ఒకవేళ సౌదీ అరేబియా మీద అటాక్ జరిగితే పాకిస్తాన్ సౌదీ అరేబియా కలిసి ఇద్దరు కూడా వేరే వాళ్ళ మీద అటాక్ చేయాలి. అంటే ఒకళ్ళ మీద అటాక్ జరిగితే ఇద్దరి మీద జరిగినట్లు అనేది భావించాలి అనేది ఈ యొక్క డిఫెన్స్ అగ్రిమెంట్ అనుకోవచ్చు మనం. రీసెంట్ గా ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఎందుకు జరిగింది అంటే, సో రీసెంట్ గా ఇజ్రాయెల్ ఎక్కడైతుందో ఇజ్రాయెల్ రెడ్ సీ ద్వారా ఖతర్ రాజధాని అయిన దోహాలో కొంతమంది అక్కడ ఎవరైతే హమాస్ వాళ్ళు ఉన్నారో హమాస్ వాళ్ళ పైన దాడి చేశాం మేము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఖతర్ మీద దాడి జరిగింది. ఖతర్ మీద దాడి జరగటం వల్ల ఒక్కసారిగా ఇక్కడ ఇజ్రాయెల్ ఈ మిడిల్ ఈస్ట్ లో ఏ విధంగా అరాచకం సృష్టిస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, నేను ఖతర్ మీద దాడి చేయలేదు, దోహా మీద దాడి చేయలేదు, దోహాలో దాక్కున్న ఎవరైతే హమాస్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన మేము దాడి చేశామని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తుంది. చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఇక్కడ ఒక ఇస్లామిక్ నాటోగా ఏర్పడబోతున్నాయి ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతేనో ఇక్కడ సౌదీ అరేబియా నుంచి రైట్, ఈజిప్ట్ అలాగే సిరియా ఇవన్నీ ఉజ్బెకిస్తాన్ రైట్, ఆల్మోస్ట్ ఈ ముస్లిం కంట్రీస్ అన్ని, ఒమన్ కూడా, ఈ ముస్లిం కంట్రీస్ అన్ని ఒక ఇస్లామిక్ నాటోగా ఏర్పడాలి అనేది ఒక ఆలోచన. అంటే ఇదంతా డిఫెన్స్ కి సంబంధించిందే. ఏదైతే ఇప్పుడు నాటో ఉందో, నాటో దళాలు ఉన్నాయో, నాటోకి సంబంధించి ఒక కంట్రీ మీద యుద్ధం జరిగితే మిగతా అన్ని కంట్రీలు ఆ నాటోకి అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం చేయాలనేది నాటో యొక్క ముఖ్యమైన అంశం. కానీ ఇక్కడ వీళ్ళు కూడా ఇదే ఆలోచన. సో ఈ మధ్య కాలంలో ఖతర్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సౌదీ అరేబియా గానీ ముస్లిం కంట్రీస్ కి సంబంధించిన ప్రతినిధులు అందరూ ఖతర్ వచ్చారు. ఆ ఖతర్ లో ఒక ముఖ్యమైన ఆలోచన, ప్రమాదకరమైన ఆలోచన బయటకు వచ్చింది. అదేంటంటే డిఫెన్స్ కి సంబంధించి మనం అందరం కలిసి ఉండాలి. ఏవైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో, ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో, ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా మనం కలిసి ముందుకెళ్ళాలి అనేది చాలా కీలకమైన అంశం. ఇఫ్ ఇన్ కేస్ ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ గనక ఈ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఒక్కసారిగా డిఫెన్స్ పరంగా ఒకటైతే గనక మూడో ప్రపంచ యుద్ధం డెఫినెట్లీ వస్తుంది అనేది విశ్లేషకుల అంచనా. నిజంగానే ఇవి కలుస్తాయా అంటే కొంత సమయం పట్టొచ్చు, బట్ ఇప్పుడే అనుకున్నారు. అంటే ఇక్కడ చాలా వరకు ఇరాక్, సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, లేదంటే ఖతర్ కి కానీ, ఇట్లా వీళ్ళలో వీళ్ళకే, సిరియాకి, ఈజిప్ట్ కానీ వీళ్ళలో వీళ్ళకే కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఉన్నాయి, వాళ్ళలో వాళ్ళకే పడదు. కానీ ఇవన్నీ కలుస్తాయంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా క్లియర్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఖతర్ మీద ఎప్పుడైతే దాడి జరిగిందో అది అమెరికా మీద జరిగినట్లేనని చెప్పేసి ఖతర్ కూడా అనౌన్స్ చేసింది. ఎందుకు ఖతర్ అట్లా అనౌన్స్ చేసింది అంటే, ఖతర్ లో అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ ఉంది. అంటే దానికి ఇక్కడ ముఖ్యంగా ఈ ముస్లిం కంట్రీస్ అన్ని ఏవైతున్నాయో, మనం ఇప్పుడు మాట్లాడుకున్న ముస్లిం కంట్రీస్ అన్ని, ఇవన్నీ కూడా యుఎస్ఏకి సంబంధించి ఏదైతే యుద్ధ విమానాలు కానీ, వాళ్ళ యుద్ధానికి సంబంధించిన గూడ్స్ కానీ వీటన్నిటిని అమ్ముకోవడానికి ముఖ్యమైన కంట్రీస్ ఇవన్నీ కూడా అమెరికా మీదే ఆధారపడుతున్నాయి. యుద్ధంలో వాడే ప్రతి ఆయుధం కూడా అమెరికా నుంచి వీళ్ళకి వచ్చేది. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు వీళ్ళంతా ఆలోచన ఏంటంటే, ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఖతర్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది యుఎస్ఏ, ఇలాంటి ఖతర్ మీద దాడి జరిగితే, ఇజ్రాయెల్ దాడి చేస్తే కనీసం మాట్లాడలేదు, కనీసం దానికి సపోర్ట్ కూడా చేయలేదు. కానీ ఎంతవరకు ఇది కరెక్ట్? అమెరికాకు సంబంధించిన బలం సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేసు భారతదేశం లాంటి పెద్ద దేశాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అమెరికా బలం సరిపోదు మన కంట్రీస్ తో సంబంధించి. సో అందుకనే మనం
మనమంతా కూడా ఒక నాటోగా ఏర్పడాలి, ఇస్లామిక్ నాటోగా ఏర్పడాలనేది వాళ్ళ ప్రతిపాదన. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించుకుంటే చైనా పాకిస్తాన్ రెండు ఫ్రెండ్లీగా ఉన్నాయి, కానీ పాకిస్తాన్ కానీ చైనా కానీ భారతదేశానికి కొంత యాంటీగా ఉన్నాయి. సో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ వైపు విడి చేసి అరాచకాలు విడి చేస్తున్నాడు పిఓకే. ఏదైతే పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో ఇటువైపు నుంచి రెండు వైపుల నుంచి భారతదేశానికి థ్రెట్ ఉంది. కానీ ఇక్కడ చాలా కీలకంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఒకటైతే గనక ఇక పాకిస్తాన్ అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. అంటే ఇక్కడ భారత్ తమని రక్షించుకోవడానికి డిఫెన్స్ చేసుకునే, యుద్ధం చేయడానికి కాదు, డిఫెన్స్ చేసుకోవడానికే భారత్ ఆలోచించాలి, సెక్యూరిటీ గురించి ఆలోచించాలి. ఫారెన్ కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ వస్తే ఎవరైతే మినిస్ట్రీస్ ఉన్నాయో ఆ మినిస్ట్రీస్ కూడా పెద్దగా స్పందించిన పరిస్థితి లేదు. కానీ భారత్ ఏం ఆలోచిస్తుంది, ఇక్కడ మనం సెక్యూరిటీ కల్పించుకోవడం అనేది ముఖ్యంగా భారతదేశం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే అమెరికా పాకిస్తాన్ ఫ్రెండ్లీగా ఉన్నారు, అమెరికా చైనా కొంతమేర వీళ్ళిద్దరికి యాంటీగా ఉంది. ఎందుకంటే వీళ్ళని ప్రపంచ దేశాల్లో పెద్దన్న అనిపించుకోవడానికి ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ కలిసి ఒకవేళ చైనా కానీ తర్వాత పాకిస్తాన్ కానీ ఇండియా మీద అటాక్ చేయడానికి వస్తే కనుక ఇక్కడ రష్యా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ట్రూ ఫ్రెండ్స్, రష్యా ఇండియా ఎప్పటి నుంచో చాలా ట్రూ ఫ్రెండ్స్ అనమాట. కానీ ఇక్కడ రష్యా కనుక అటాక్ చేస్తుంది అంటే అమెరికా చాలా సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి. సో అందుకని అంటే మనకి ఇప్పుడు ప్లస్ ఏంటంటే కొంతమేర రష్యా ఉంది కాబట్టి కొంత ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మన సెక్యూరిటీ గురించి చాలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఒకటైతే ఇక్కడ పాకిస్తాన్ అనేది రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళు ఏమీ చేయకపోయినా సరే మేము గెలిచాం, యుద్ధ విమానాలు కూల్చేసాం, ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అయింది, ఆపరేషన్ సింధూర్లో మాదే విజయం అన్నట్లుగా పాకిస్తాన్ చెప్పుకొని తిరుగుతుంది. ఒకవేళ ఈ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఒకటైతే కనుక ఇవన్నీ ఒకటైతే పాకిస్తాన్కి అదుపు లేకుండా పోతుంది. ఇప్పుడు పాకిస్తానే పెద్దగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే న్యూక్లియర్ మిసైల్స్ ఈ ఇస్లామిక్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఒక పాకిస్తాన్ దగ్గర మాత్రమే ఉన్నాయి, ఏ కంట్రీకి లేవు. ఇందులో ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో న్యూక్లియర్ మిసైల్స్ ఒక పాకిస్తాన్కి తప్ప మిగతా ఏ కంట్రీకి లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఏదైతే న్యూక్లియర్ మిసైల్స్ సంబంధించిన లేదంటే యుద్ధ విమానాలకు సంబంధించిన ఆ గూడ్స్కి సంబంధించిన అమ్ముకోవడానికి ఇక్కడ కేవలం మళ్ళీ అమెరికా దగ్గరికే వెళ్తారు వీళ్ళు. అమెరికాకి ఎటు చూసినా అమెరికా ప్లస్ అవుతుంది, సేఫ్ జోన్ లోనే ఉంటుంది. వాడు ఏం చేసినా సరే ఇక్కడ నుంచి బయటికి రాడు, ఏం జరిగినా సరే ఇక్కడే యుద్ధం చేసినా బాంబులు వేసినా ఈ దగ్గరలోనే చూసుకుంటాడు తప్ప ఇటు ఆసియా ఖండానికి మీదకైతే రాడు. ఎందుకంటే ఇక్కడ ఆసియా ఖండానికి దగ్గరలో రష్యా ఉంది కాబట్టి డెఫినెట్లీ రష్యాకి యుఎస్ భయపడాల్సిందే. కానీ అందుకని చెప్పేసి ఇటువైపు వచ్చే అవకాశం అయితే లేదు. మొత్తానికి ఇస్లామిక్ కంట్రీస్ అయితే డెఫినెట్లీ ఇవి ఒక నాటోగా ఏర్పడితే ప్రపంచంలో మళ్ళీ ప్రపంచ మూడో యుద్ధం రాబోతుంది అని చెప్పేసి విశ్లేషకులు అందరూ చెప్తున్నారు. సో నిజంగానే ఇప్పుడు పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి మధ్య జరిగిన ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందం వల్ల భారతదేశానికి ఏదైనా ముప్పు ఉందా, లేదంటే రానున్న రోజుల్లో వీళ్ళంతా నాటోగా ఏర్పడితే ఏంటి పరిస్థితి అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.